ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మోటో G8 సంబంధించిన మొత్తం స్పెక్స్ ఒకసారి చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.4 ఇంచెస్ ఉంటుంది. ఇది HD ప్లస్ డిస్ప్లేకి అయితే పంచుకోలు ఉంటుందన్నమాట. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ఉండడం జరుగుతుంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇంటర్నల్ స్టోరేజ్ 64GB ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దీంట్లో కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సారు. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000 mAh బ్యాటరీని అయితే దీంట్లో యూజ్ చేయడం అనేది జరిగింది. దీనికి పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది. నేనైతే ఫేస్ అన్లాక్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బ్యాక్ ఇచ్చారు. బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS కూడా ఈ మొబైల్కి ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఇది గుర్తుపెట్టుకుంది, ఇది లాంచ్ చేసింది మన ఇండియాలో కాదు, బ్రెజిల్ దేశం ఉంది కదా, దాంట్లో లాంచ్ చేశారు. సో ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ ఎంతో మనం చూద్దాము. 21,000 రూపాయలు అయితే పెట్టడం అనేది జరిగింది. అది బ్రెజిల్లో పెట్టిన ప్రైస్, ఇండియాలో కాదు. సో అంత ప్రైజ్ పెట్టి మన ఇండియాలో తీసుకొస్తే దీన్ని ఎవరు కొంటారో నాకైతే తెలియదు. సో మోటో G8 అనే మొబైల్ని ఇది బ్రెజిల్లో లాంచ్ చేసింది. సో ఈ మొబైల్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంత ప్రైస్ పెట్టాల్సింది కాదా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.